చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురంలో చోటు చేసుకున్నటువంటి పరువు హత్య. అయితే నిఖిత అనే అమ్మాయిని ప్రేమించిందన్న వ్యవహారంతో వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారా, లేకపోతే ఏమి జరిగిందన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే నిఖిత అనేటువంటి అమ్మాయిని ప్రేమించినటువంటి అజయ్ నెస్ అనే వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు అజయ్ చెప్పేటువంటి మాటలు వింటే అనేక సందేహాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఇటువంటి రిలేషన్ వీళ్ళ మధ్య ఉండింది, ఆ అమ్మాయి చనిపోయే రోజు ఇతను ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందా ఏమనిసని ఒకసారి అతని మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, మీ ప్రేమ వ్యవహారం ఏంటి, అసలు అమ్మాయి చనిపోవడం ఏంటి, నీ మీద కేసు అయిందని తెలుస్తుంది, ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎటువంటి ప్రేమ వ్యవహారం మీ మధ్య నడిచింది? నేను అమ్మాయి 3 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాను. నేను ఆ అమ్మాయి 3 ఇయర్స్గా లవ్ చేసుకుంటా ఉన్నాను. సడన్గా వాళ్ళ ఇంట్లో ఒకరోజు తెలిసిపోయింది మా విషయం. ఆ రోజు ఏదో గొడవ అయిందంట 1 ఇయర్ బ్యాక్. ఆ రోజు నా కాడికి అమ్మాయి వచ్చేసింది మా ఇంటికి, నన్ను తీసుకుపోడు అనేసి. అప్పుడు ఆ అమ్మాయికి 16 ఏజ్. నేనేం చేశానంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేసి అనుకున్నాను. కానీ నన్ను అడిగి తీసుకుపోతే నన్ను నీకు దక్కనీరు, తీసుకుపోతే నన్ను తీసుకో, లేకపోతే ఇక్కడే వదిలే, నా సేవ నేను చేస్తాను అన్నట్టు మాట్లాడింది. ఆ సిచ్యువేషన్లో నేనేం చేయలేక అర్థం కాక తను నేను దక్కించుకోవాలనే కోరికతో తనని నేను బయట తీసుకెళ్ళిపోయా. 1 నెల రోజులు బయట ఉండిపోయినా. నాకు అప్పుడు నేనేం జాబ్ చేయాల, చదువుకుంటా ఉన్నా. నా బైక్ ఉంటే అమ్మేసి మరి 25,000కి నేను ఎత్తుకొని వెళ్ళిపోయాను. వెళ్ళి 1 నెల రోజులు అక్కడనే ఉన్నాము. దాని తర్వాత రీసెంట్గా మమ్మల్ని పట్టుకొని వచ్చేసారు, మమ్మల్ని పోలీసులు కంప్లైంట్ అవి పెట్టి పట్టుకొచ్చిన తర్వాత స్టేషన్లో కంప్లైంట్ ఏమీ లేకుండా నార్మల్గా కాంప్రమైజ్ అయిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది. నన్ను ఇంటికి పంపించేశారు. మేము వచ్చేసాము, ఎవరింటికి వాళ్ళు వచ్చేసాము. దాని తర్వాత ఆ అమ్మాయికి నాకు కాంటాక్ట్ లేకుండా పోయింది. మేము 1 నెల రోజులు బయట ఉన్నాం కదా, అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం, అక్కడ కలిసి ఉన్నాం. దాని తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు? మేము నాయుడుపేట పక్క అక్కడ చేసుకున్నాము, టెంపుల్లో చేసుకున్నాము. అక్కడ కలిసే ఉన్నాము 1 నెల రోజులు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయిందంట. ఆ విషయం ఎవరికి తెలియదు, ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేదు, నాకు చెప్పుకోలేదు. నాకు అసలు హౌస్ అరెస్ట్ చేసేసారు అమ్మాయిని. నాకు చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు, అమ్మాయికి ఫోన్ లేదు, ఏమీ లేదు. దాని తర్వాత అమ్మాయి 8 నెలలు ప్రెగ్నెంట్ అయింది. 8 నెలల్లో అమ్మాయి ఇంట్లోనే డెలివరీ అయిపోయిందంట. అప్పటికే నాకు తెలియదు. నేను లడ్డు కౌంటర్ జాబ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాను, అంతే పోలీసులు సగరేతులు వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. కేసు పెట్టినారు అక్కడ. నాకు ఇలా జరిగిందని చెప్పారు, బిడ్డ పుట్టింది, చనిపోయిందని చెప్పారు. నన్ను టమాటో తీసుకొని పోయారు. సబ్ జైల్లో ఉన్నాను. ఆ అమ్మాయి వచ్చింది నా కాడికి వచ్చి ఇంటర్వ్యూ పెట్టించి నాకు అది ఇది మాట్లాడించి, మా లాయర్తో మాట్లాడించి బెయిల్ కోసం అప్లై చేసి, అమ్మాయి నిఖిత అనేసి అమ్మాయి వచ్చి నాకు బెయిల్ కోసం అప్లై చేసి అన్నీ పోరాడింది. దాని తర్వాత 4 నెలల తర్వాత నేను బయట వచ్చాను. రీసెంట్గా ఈ మధ్య వచ్చాను. నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చేశాను. నీ వయసు ఎంత? నాకు 23. ఆ అమ్మాయి వయసు 17. అంటే 17 వయసు ఆ అమ్మాయిని చేసుకుంటే ఈ రకమైన కేసులు అవుతాయి, ఇది నీకు అవగాహన ఉందా లేదు? నాకు ఈ ఫోక్సోలు గిక్సోలు అన్నటువంటి అవన్నీ నాకు తెలియదు. కంప్లైంట్లు అవుతాయని తెలుసు, కానీ ఇంత దూరం పోతుంది కంప్లైంట్లు ఇవన్నీ తెలియదు. నార్మల్గా కంప్లైంట్లు అవుతాయి, స్టేషన్ కాడికి పోతారు, గొడవలు వేసుకుంటారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకుని బయట వచ్చేస్తారు, అంతవరకు అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా ఫోక్సో కేసు అనేసి ఎవరికి అనేది కూడా తెలియదు. ఈ మధ్య అదేదో ఒక మూవీ వచ్చింది, దానివల్ల అది బయట వచ్చింది, అంతేగాని ఎవరికి కానీ దాని గురించి తెలియదు, ఇప్పటికి కూడా తెలియట్లేదు. అంటే పెళ్లి చేసుకొని వచ్చేసారు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇదన్నీ జరిగింది. తర్వాత నువ్వు ఆ అమ్మాయిని కలిసేదానికి ప్రయత్నం, మీ పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకొని పోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఎవరు కానీ మిమ్మల్ని సంప్రదించడం ఏం జరగలేదా? ఒకరోజు 4వ తేదీ అమ్మాయి చనిపోయింది. 3వ తేదీ నైట్ వాళ్ళ నాన్న నాకు కాల్ చేసి మాట్లాడాడు నాతో. అది నైట్లో 3 గంటల కాడ ఫోన్ చేసి మాట్లాడాడు నాతో మాట్లాడి, ఇట్లా మాతో నువ్వేం జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎలా పోయిస్తున్నావు, మా అమ్మాయి నీతో వచ్చేయాలనుకుంటున్నది, ఎంత చెప్తానో వినట్లేదు, కాకపోతే మా అమ్మాయి అంటే నాకు ప్రాణం. వాళ్ళ డాడీ ఒకటే మాట్లాడాడు, అన్నీ బాగా మాట్లాడారు, చెప్పారు. నేను మాట్లాడాను, నాకు ఇంత చేస్తాను, నేను జాబ్ చేస్తున్నాను అన్నీ చెప్పాను. నన్ను పంపించాను, నేను చూసుకుంటాను అని కూడా అన్నీ మాట్లాడాను. సరే అనేసి మాట్లాడుకుని మా అమ్మాయితో మాట్లాడి మళ్ళీ నీకు కాల్ చేస్తున్నారు. దాని తర్వాత నాకు కాల్ చేయాల. ఆ రోజు మార్నింగ్ 4 o'clock అంతా నాకు అమ్మాయి మళ్ళీ మెసేజ్ చేసింది.
మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉండింది. వాళ్ళ అమ్మ మాత్రం ఇష్టం లేదు, వాళ్ళ అమ్మకు మాత్రం. వాళ్ళ అమ్మకి ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. దాంతో వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. సడన్గా ఆ రోజు రాత్రి ఏదేదో మాట్లాడిందంట, మళ్ళీ నన్ను జైలుకి పంపించాలి అనేసి అది ఇది ప్లాన్ చేసుకుంటా ఉండిందంట. నిఖిత వాళ్ళ అమ్మ ఆ అమ్మాయితో చెప్పిందా? చెప్పిందంట, ఉండి మళ్ళీ నేను జైలుకి పంపిస్తాను అన్నట్టుగా అట్లా మాట్లాడిందంట. దాంతో ఆ అమ్మాయి రియాక్ట్ అయిపోయి, నువ్వు నా బిడ్డనే చంపావు కదా, నేను నీ మీద కేసు పెడతాను, అవసరమైతే నేను జైలుకి పోతాను, నేను మీరు మైనరే కదా, మీ ఇద్దరం మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందాము, బతకదామని అనుకున్నాం ఇన్ని రోజులు, నువ్వు వాడిని మళ్ళీ జైలుకి పంపిస్తాను అనుకుంటే నేను జైలుకి పోతా, ఓడు జైలుకి ముగ్గురం జైలుకి పోతాము, నీ మీద నేను కేసు పెడతాను అని రియాక్ట్ అయిపోయి రిటర్న్ అయిపోయిందంట. దాంతో వాళ్ళమ్మ ఫోన్లో మాట్లాడుకున్నారు. దాంతో వాళ్ళమ్మ అటాంచి మార్నింగ్ 11:46 దాకా నేను మెసేజ్ చేసుకున్నాను, 4వ తేదీ. అంతే, అదే లాస్ట్ నాకు ఆ మెసేజ్ పెట్టడం, ఇలా మాట్లాడినాను అనేసి. వాళ్ళమ్మ అంతలోకి వచ్చింది. దాని తర్వాత నాకు మెసేజ్ లేదు, ఏమి లేదు. కాకపోతే ఆ రోజు 2వ తేదీ అనుకుంటా నాకు చెప్పింది తను. అమ్మతో వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ కలుసుకొని సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి చాటుగా వినిందంట. మెసేజ్ నాకు చేసి చెప్పింది, ఇలా చెప్పింది అమ్మాయి అమ్మతో చెప్పుకుంటున్నారా, ఈరోజు రాత్రికి నన్ను చంపేయాలనుకుంటున్నారు విషం పెట్టి అని చెప్పింది. దానికి అదంతా ఏం జరగదురా అనేసి అది ఇది మాట్లాడినా. అప్పటికి నేను స్టేషన్కి పోయి ఏదో ఒకటి చేద్దాం. నువ్వు స్టేషన్కి వెళ్ళావా? లేదు, అమ్మాయి వద్దనేసింది. ఏం జరగదు, నేనేం జరగదన్నా, ఆ అమ్మాయి మళ్ళీ ఏమనుకుందేమో, నేను ఎప్పటికైనా నీ కాడికి వచ్చేస్తాను రా అన్నట్టే మాట్లాడింది. అంతే. దాని తర్వాత అమ్మాయి తిరిగి రాకుండా సడన్గా చనిపోయింది. 11:30కు వాళ్ళమ్మ, నార్మల్గా వాళ్ళమ్మ 11:30కు వచ్చిందంటే మార్నింగ్ జామున 3:30కి వెళ్ళిపోతుంది డ్యూటీకి. ఆ రోజు నైట్ నార్మల్గా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, ఆ అమ్మాయి ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళ నాన్న సపరేట్గా ఉంటాడు. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గొడవలు, వేరు ఇల్లు ఉంటారు. వాళ్ళ అమ్మ బాడిగ ఇంట్లో ఉంటుంది. వీళ్ళు ముగ్గురే ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళ చెల్లిని మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పడుకోమనిందంట. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి మాత్రమే. నా అంచనా ఎవరు లేకుండా ఉంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేస్తుంది. ఆ రోజు మార్నింగ్ అంతా మెసేజ్ చేసింది కదా, వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మెసేజ్ నిలిపేసింది. ఎవరు లేకుండా ఉంటే నాకు మెసేజ్, అంత సూసైడ్ చేసుకునేంత అయితే పెరిగితే అయితే కాదు. సంథింగ్ అక్కడ ఏదో జరిగింది వాళ్ళ చెప్పినట్లే. అమ్మ చనిపోయినాక మళ్ళీ ఎవరు స్టేషన్కి వెళ్ళి చెప్పారు? గ్రామస్తులు ఎవరైనా చెప్పారా? అసలు మళ్ళీ ఎట్ట తెలిసింది అది? నాకు ఆ రోజు నైట్ వరకు అమ్మాయి ఆ రోజు మార్నింగే ఎవరు అన్నారు నాతో చనిపోయింది అనేసి. నేను నమ్మలేదు, నైట్ దాకా నేను నమ్మలేదు అమ్మాయి చనిపోయింది అనేసి. మళ్ళీ అవి ఇవి నేను ఎంక్వైరీ చేసుకొని తెలిస్తే వాళ్ళ అమ్మ 11:30 డ్యూటీని 11:30కి వచ్చిందంట. ఒక ఆటోని పిలుచుకునింది, ఒంట చుట్టుకునిందంట. నేరుగా ఎత్తుకొని పోయి అక్కడ వంక ఉంది కదా, ఆ వంకలు ఎత్తుకొని పోయేసి నేరుగా కట్లు పేర్చి కాల్ చేశారు. ఎవరికి పెద్దగా ఊర్లో జనాలకి చెప్పుకోలేదు, బంధువులకి చెప్పుకోలేదు, ఏమి కూడా పాడుగట్టలేదు. సడన్గా కాల్ చేశారు అనుమానాస్పదంగా. ఎత్తుకొని నేరుగా కాల్ చేసి బూడి చేసేసారు. స్టేషన్కి ఎవరు చెప్పారు? నేనే 4 days తర్వాత నన్ను మా ఇంట్లో వాళ్ళ బిడ్డనే ఇంత చేసింది కదా, నిన్ను ఇంత చేయదు ఇంకేమైనా చేసేస్తుంది అన్నట్టుగా నన్ను ఇంట్లో లాక్ చేసి నా కాపలాగా ఉండిపోయినారు, నన్ను ఏడ బయట వదలలేకుండా అన్నట్టుగా. ఆమె నిందంట, నన్ను మా అమ్మ కూతుర్ని చంపేసాను కదా, ఓన్నిందుకు వదిలిపెట్టాను నేను అన్నట్టుగా అనేసి మా వాళ్ళకి ఏదో ఇనికడని పడిందంట. అందుకని వాళ్ళు భయపడి నన్ను ఏడ బయట పోనీయకుండా ఇంట్లోనే దాచిపెట్టేశారు. రీసెంట్గా నైట్ నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాను. అప్పుడు నేనే పోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లీట్ లెక్కనే మాట్లాడి చెప్పా. నేను జరిగిందంతా చెప్పి అప్పుడు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు సాగుతుందా, లేకపోతే గ్రామస్తులు చెప్పి ఏదైతే? పోలీసులకు ఎటువంటిది తెలియదు. నేనే వెళ్ళి ఇచ్చిన సమాచారం ఇచ్చిన దానివల్ల, కేసు ఇచ్చిన దానివల్ల వాళ్ళు కేసు దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు ఎట్లా న్యాయం జరగల. నాకు ఫోక్సో కేసులు, లవ్ చేస్తే ఈ క్యాస్ట్లో పుట్టడం నా తప్పు కాదు. ప్రేమించడం అంత పెద్ద తప్పు అని నాకు తెలియదు. దానికని అంత మాత్రం నా అమ్మాయిని చంపాలని, చంపేసిందో లేకపోతే ఏం జరిగిందో తెలియదు. నాకు ఎలా న్యాయం జరగల, నేనే జైలుకి పోయేసి వచ్చా. అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆత్మశాంతి కోసమన్నా నాలాగా ఇంకొకరికి ఎవరికి జరగనీయకుండా అమ్మాయికి న్యాయం జరగాలి అని పోలీసు వాళ్ళు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నీతో ప్రేమ కంటే ఎలా మెరిగేదాన్ని? మా అమ్మలా చూసుకునేది. నాకు అమ్మ లేదు, అంత ప్రాణంగా చూసుకుంటాను సార్.
అయితే అజయ్ చెప్తున్నటువంటి మాటలు అనేక అనుమానాలకు దారితీస్తుందని చెప్పాలి. ఏదైతే వీళ్ళిరువురు కూడా ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం అంతా కూడా గొడవలు ఉంటాయి, స్టేషన్కి వెళ్తాం, తర్వాత సర్దుమణిగిపోతుంది అనేసి అజయ్ చెప్తున్నాడు. ఆ రకంగానే నా ప్రేమ వ్యవహారం కూడా నడుస్తుంది అనుకున్నాను. కానీ ఈ రకమైనటువంటి కేసులు ఉంటాయి, ఈ రకమైనటువంటి ఇది జరుగుతుందనేసి నాకు తెలీదు. అయితే ఏదైతే ఆ నిఖిత అనే అమ్మాయిని మాత్రం నేను ఖచ్చితంగా గతంలో ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరగక ముందుగానే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. మీ ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండడం, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధించడం, ఆ పుట్టినటువంటి బిడ్డను కూడా వాళ్ళు చంపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అవన్నీ కూడా ఏది కూడా అజయ్కి అంటే ఇతనికి తెలియకుండా ఇవన్నీ జరిగింది. అయితే ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో అజయ్కి దూరంగా చేసి ఏదైతే అతను క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు అన్న భావంతో పూర్తిగా ఈ యొక్క ప్రేమ వ్యవహారంలో వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని దూరం చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ అమ్మాయి చనిపోయిన అనుమానాలు మాత్రం అనేక క్వశ్చన్ మార్గం మిగులుతుందని చెప్పాలి. ఏదైతే అజయ్ చెప్తున్నట్టుగా కేవలం ఇది కులానికి సంబంధించి కుల ప్రతిపాదన కిందనే వాళ్ళ తల్లిదండ్రులు ఈ రకంగా చర్యలకు పాల్పడి ఉండొచ్చు అనేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా చనిపోయినటువంటి నిఖిత ఉదయం కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేసింది. ఏమి కాదు, మనం కలిసి ఉందాం, కలిసి జీవిస్తామంటూ కూడా తెలియజేసినటువంటి అమ్మాయి ఎందుకు ఉన్న ఫలంగా ఈ రకంగా చనిపోయింది అనేది మాత్రం నాకు అనేక అనుమానాలు దారితీస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయేటువంటి క్యారెక్టర్ అమ్మాయిది కాదు, ఖచ్చితంగా ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన పనే అనేసి మాత్రం అజయ్ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ, అయితే అజయ్ చంద్రగిరి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అజయ్ చెప్తున్నాడు, నేను జరిగింది మొత్తం కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటన ఏదైతే ఇంకా ఎవరికి ఇటువంటి అన్యాయం జరగకూడదు, నేను తెలిసో తెలియకో నేను చేసింది తప్పు అన్న భావన మాత్రం నాకు తెలియదు. ఈ రకంగా ప్రేమ వ్యవహారాలంటే స్టేషన్ వరకు వెళ్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత సర్దుమనిపోయి జీవనాలు సాగిస్తుంటారు. ఆ రకంగానే ఆ రకంగానే అవుతుంది అనుకున్నాను, కానీ ఈ రకంగా దారితీస్తుందని నాకు తెలియదు అంటూ కూడా అజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, నర్సింగాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.